విశాఖపట్నంలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో మత్స్యకార యువతలో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, సామాజిక ఐక్యత పెంపొందించే లక్ష్యంతో భారీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 17 నుంచి 2025 వరకు 3 రోజుల పాటు కైలాసగిరి ఏఆర్ గ్రౌండ్స్ లో ఈ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ యూత్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. విశాఖ తీర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక జట్లు ఈ పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడనున్నాయి. మత్స్యకార యువతను మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరం చేసి క్రీడల వైపు ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, తీర ప్రాంత భద్రతపై అవగాహన కల్పించడం కూడా లక్ష్యమన్నారు. మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి యువతతో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా కోస్టల్ సెక్యూరిటీ పోలీసు వారు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. దీనికి కోస్టల్ సెక్యూరిటీ పోలీసు మరియు మన పోర్టు అధికారులు సంయుక్తంగా కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి యువత కోస్టల్ సెక్యూరిటీ పోలీస్కి ఐస్ అండ్ ఈర్స్ లాగా పనిచేసి సమాచారాన్ని అంతా కూడా పోలీసు అందిస్తుంటారు. కాబట్టి వారితో మంచి సంబంధాలు కలిగి ఉండి వారిని మన కోస్టల్ సెక్యూరిటీ యొక్క భద్రతను పటిష్టం చేయడం కోసం వారి యొక్క సహకారం ఉండాలి. కాబట్టి దానికి అనుగుణంగా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఈరోజు 16 గ్రామాల నుంచి 16 టీమ్స్ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి రావడం జరిగింది. సో దీనిలో మా అధికారులు, అదేవిధంగా కోర్టు తరఫున వచ్చినటువంటి సాంబమూర్తి గారు వీరంతా కూడా కలిసి పనిచేసి ఈరోజు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సో దానికి వారందరినీ కూడా నేను పర్సనల్గా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క యువత కూడా చాలా స్పోర్టివ్గా పాల్గొని దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా దీన్ని ఎంజాయ్ చేస్తూ ఆడుకోవాలని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది.